సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి కే రెసిడెన్సీని ఈరోజు హైదరాబాద్లో అక్రమంగా కట్టడం అని చెప్పి కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ కూల్చివేత దగ్గరే ఉన్నాం. దాదాపు కనీసం ఇంటిమేషన్ ఏం లేదు. దాదాపు ఇక్కడ 35 నుంచి 45 ఫ్యామిలీస్ ఉన్నాం. అయితే కనీసం వాళ్ళు ఉదయం 6 గంటలకు డోర్ తట్టి మీరు ఖాళీ చేసేయాలని చెప్పి ఇప్పటికిప్పుడు హైదరాబాద్ చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే 45 ఫ్యామిలీ రిలేటివ్స్ మీరు చూసే ఉంటారు. దాదాపు ఒక పక్క క్రేన్ కూల్స్తూ ఉంది, ఒక పక్క అక్కడ దాదాపు ఓనర్స్ ఇక్కడ ఉన్న రెసిడెంట్ అక్కడి నుంచి సర్దుకుంటూ ఉన్నారు. అంటే హైదరాబాద్లో కనీసం ఇక్కడున్న రెసిడెన్సీ వాళ్ళకి ఖాళీ చేసే టైం కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం మనం అయితే బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చాయండి. అగ్రెసివ్ అంటే ఇవ్వండి. ఈ మనిషి చూడండి, ఆ మనిషి ఉండగానే బెడ్రూమ్లో కొట్టేసిన తర్వాత ఇప్పుడు 3 o'clock అయినా కూడా స్టిల్ రన్నింగ్ ఇక్కడే ఉన్నాయి. చూడండి మా సామాన్లు మొత్తం. అంటే మాకు 3 o'clock కూడా సామాన్లు ఇక్కడే ఉన్నాయంటే మేము ఎప్పుడు షిఫ్ట్ చేయాలి? ఇప్పుడు 3rd రౌండ్ ఇది, ఇంకా షిఫ్ట్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ ఇంక రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. అక్కడ సగం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కొట్టేశారు. ఒక పైన ఇంకా దిగుతూనే ఉన్నాయి, కింద నుంచి ఉన్నాం. మనం ఎంత రిస్క్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇన్ని కష్టాలు పడి కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎన్ని కష్టాలను పడతాం మేడం మనం. ఆల్రెడీ మీరు ఖాళీ చేస్తున్నారు, ఒక పక్క కూల్చి అంత హర్రీబర్రీగా చేయాల్సిన అంత హర్రీబర్రీగా చేయాల్సిన అవసరం ఏంటండి? అదే కదండి మేము ఒత్తుకునేది పొద్దున్నుండి. కనీసం మాకు గేట్కో గోడకో ఏదన్నా మేము రేపు పొద్దున మొత్తం పడేస్తాం, డిమానిటేషన్ చేసేస్తామని చెప్పి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అందరికీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే కదా మేడం. మేము ఎందుకు ఇంత ఫైర్ అవ్వాలని ఉంటుంది మాకు చెప్పండి. మేము ఎన్నో కష్టాలు పడి ఇంత ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్న 6 o'clock నుండి మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. వచ్చి డోర్లు కొట్టేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేక కొట్టేస్తామంటే మనం బతుకుతుంది ఎక్కడ అసలు మనం అనేది కూడా తెలియకుండా పోతుంది. మీరు ఖాళీ చేస్తున్నారు, అంత అర్జెంట్గా ఎందుకు బిల్డింగ్ కూల్చాల్సిన అంత అవసరమే వచ్చింది? ఇదంతా ఒక రాజకీయ ముసుగులో జరుగుతుంది మేడం. అదంతా ఆ రాజకీయ ముసుగులో నుండి జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఎవరెవరికి ఇష్యూలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇక్కడ ఉండే సెటిలర్స్ని కానీ ఇలా రెంటల్స్ కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి. మీకు రేపు అనే రోజు ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసేది రైట్ అవ్వి ఉండొచ్చు, కానీ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పటికైనా కూడా కొంచెం అందరిలో కనిపిస్తారు. అంతేగాని నేను ఏదో చేసేస్తున్నాను అని చెప్పి చేసే మంచి పని కూడా ఇలాంటిది వాటి వల్లే మీరు ఇంకా బ్యాడ్ అవుతున్నారు. అది తెలుసుకోండి ఇప్పటికైనా సరే. చాలా మందికి 10th క్లాస్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ 10 days అయిందండి వచ్చి మా పక్కన పోర్షన్ వాళ్ళు పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుంటే కూడా వచ్చి తలుపులు కొట్టేస్తే స్కూల్ మానేసి వాళ్ళు పిల్లలు ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నారు. 10 days అయిందండి పాపం వాళ్ళు వచ్చి. వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. 10 days అయ్యి బట్టలు కూడా సర్దుకుంటున్నారంట. స్కూల్ యూనిఫామ్తో వచ్చారు పిల్లలు పాపం. యూనిఫామ్ పక్కన పడేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి షిఫ్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చూస్తే మాకు కళ్ళం నీళ్ళు వస్తుంది. ఒక్కరోజు ముందు ఉన్న మీకు అసలు ఏం ఇంటిమేషన్ లేదు. మార్నింగ్ వచ్చారు, కూల్చడం మొదలెట్టేసి. దాదాపు మీరు ఫ్లాట్లో ఉండగానే డెమోలేషన్ స్టార్ట్ చేశారు. కాంపౌండ్ వాల్ చేశారు, సైడ్ వాల్స్, కారిడార్స్ అవన్నీ పగలు కొట్టేశారు. ఇంకందుకని భయం వేసి ఖాళీ చేశారు. దాదాపు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? 3rd floorలో ఉంటామండి మేము. 5th floor వరకు ఉంది. 45 ఉన్నాయండి. అంటే ఎంత మొత్తం కలిపి ఒక 100 మంది 150 ఉంటారండి? ఉంటారండి. ఈ 150 మెంబర్స్ని ఖాళీ చేయించడానికి హైదరాబాద్ 500 మంది వచ్చారు. కానీ మీరు ఒక ప్రజాస్వామ్యంలో మీకు ఒక ఇంటిమేషన్ ఒకరోజు ముందు వస్తే మీరు ఖాళీ మాకు ఇవ్వలేదు. ఓనర్కి ఇచ్చామంటున్నారు కానీ ఆయనే మాకు ఇంటిమేషన్ మాకు అసలు చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సడన్గా ఇంటిమేషన్ ఇస్తే మేము ఎందుకు ఉంటామండి? మేము టెనెంట్స్ ఇక్కడ కొనుక్కోలేదు. ఇది నాట్ ఫర్ సేల్, జస్ట్ మరి ఇది ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము వెళ్ళిపోయాం. మాకు 1 day బిఫోర్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు. అపార్ట్మెంట్ ఇంత గందరగోళంగా, ఇంత భయంకరంగా ఉండేది కాదు. వాళ్ళు హ్యాపీగా వచ్చి కూలు కొట్టేసుకోవచ్చు. చట్టవిరుద్ధంగా ఏమి చేయమని మేము చెప్పట్లేదు, కానీ జస్ట్ వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ పాస్ అయిందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. అడ్వాన్స్ ఉందా? ఉన్నాయండి. మా పేమెంట్స్ మావి డిపాజిట్స్ ఉన్నాయి. 2 months రెంట్ పే చేయాలి కదా. యాజ్ రెంటర్స్గా అది ఇవ్వాలి. ప్రతి ఏ అపార్ట్మెంట్లోనే ఉంటుంది. అది వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దాదాపు మీకు కరెంట్ గవర్నమెంట్ ఇచ్చింది, వాటర్ కనెక్షన్ గవర్నమెంట్, మీరు ట్యాక్స్లు కడుతున్నారు. ఇంత జరుగుతున్నా మళ్ళీ హైడ్రా ఎందుకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఇది హైడ్రాలో ఉన్నప్పుడు ఆఫీసర్స్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారండి? అంటే బిల్డర్స్ దగ్గర నుంచి ఆఫీసర్స్ డబ్బులు తీసుకుంటున్నట్టే కదా, ప్రత్యక్షంగా కనపడుతుంది కదా. ఫస్ట్ వాళ్ళని అరికట్టండి, సిస్టమ్ని సరి చేయాలండి. ఫస్ట్ సిస్టమ్ బాగోలేదు. సిస్టమ్ బాగుంటే ఈ అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు కాదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే బిల్డింగ్ ఎందుకు కడతారండి? బిల్డరు ఆయన కట్టకపోతే మాకు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా. మేము వచ్చాము, మేము ఉంటున్నాము, రెంట్కి ఉంటున్నాము.
ఈరోజు ఖాళీ చేయాలంటే ఇంత పెద్ద హడావుడిగా చేయాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుంది మా సామాన్ అంతా. ఇట్లా హైదరాబాద్ ఏమైనా టైం అడిగారా? అడిగాం, వాళ్ళు ఇవ్వమన్నారండి. మీ ప్రాసెస్ మొదలు పెట్టండి, ఈవినింగ్ వరకు చేసేసుకోండి అన్నారు అంతే. అసలు ఇంక వేరే క్వశ్చనే లేదు. అసలు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఇవ్వమన్నారు వాళ్ళు నో పర్మిషన్ అని చెప్పేసి. సరే, ఇది అక్రమ కట్టడమే, కూల్ చేస్తున్నారు, మీకు ఒక చేసుకోండి, నో ప్రాబ్లం. మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యం. మేము వెళ్ళిపోవడానికి సమ్ టైం ఇవ్వాలి కదా మాకు. ఆ టైం ఇచ్చింటే మేము హ్యాపీగా బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా మంది పిల్లలకు 10th ఎగ్జామ్స్ అండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ టైం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత హడావుడిగా కూల్ చేసుకోండి. 1 month 1 year బ్యాక్ చెప్తామన్నోళ్ళు కనీసం మాకు 1 day బిఫోర్ చెప్పిన ఈ పరిస్థితి రాదు కదా. ఒక్కసారి అనౌన్స్ చేసింటే అయిపోయేదండి. వచ్చి పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుని ఒక ఇంత 100 మంది ఈరోజు వచ్చేవాళ్ళు, నిన్న వచ్చి ఇద్దరు వచ్చి ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నా కూడా మాకు తెలిసిపోయేది, ఓహో ఇది హైడ్రాలో ఉంది కూలేస్తున్నారని. ఒకసారి అనౌన్స్ చేసినా ఒక్కరికి తెలిసా మేము మెసేజ్ పాస్ చేసుకునేవాళ్ళం అందరూ. మెయిన్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సిస్టమ్ సరి కావాలండి, సిస్టమ్ సరి చేసుకోవాలి. గవర్నమెంట్ ఎవరైతే ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా సరే అండి, ప్రజాస్వామ్యంలో మనం ఓటేసి అనుకుంటాం కదా, ఆ నాయకులైనా ఫస్ట్ మన చట్టాల్ని మేము గౌరవించి మేము ఖాళీ చేస్తున్నాం, తిరగబడితే చేయలేదు ఏం కాదు. మా అంటే కూల్చేస్తారు, మనిషి ప్రాణాలు తీయలేరుగా. కానీ అది కాదండి సమస్య. ఇంటిమేషన్ ఇవ్వాలండి, ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ మన ఇవి ఉన్నాయి కదండి, సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ సరి చేసుకోవాలి. అది బాగా అయితే అందరూ బాగా అవుతారు. ఏం జరిగింది పొద్దున ఏం జరిగింది? మేడం పొద్దున్న మార్నింగ్ మా రూమ్ క్లీన్ ఫోన్ చేసి వచ్చామంటే మేము బెడ్రూమ్లో ఉన్నానండి. కరెక్ట్గా అప్పటికి కనిపించాను. ఒక నిమిషం ఆగమని కాన్సెప్ట్ చెప్పారు. అలా ఆగకుండా మనోడు ఇంత గ్యాప్లో ఉండగా వచ్చి కొట్టేశారండి. జస్ట్ ఒక 2 minutes అయితే నేను డౌన్ అయిపోయి పడిపోతున్నాను. మా బ్రదర్ కోపం వచ్చి కిందకి వెళ్ళి కేకలేసాడండి అంతే. మీకు అవకాశం ఇవ్వాలి, కనీసం కాళ్ళు దిగే అవకాశం అని. ఎందుకు అంత అవసరం ఏముంది? మీ హైడ్రా క్రేన్తో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును చెప్పాము, 1 hour టైం వచ్చాక చెప్పినప్పుడు ఆగుతాం కదండి. ఈలోపు వాళ్ళ కంగారు అక్కడ మనోడు చూచుడు కూడా కావాలని పైకి ఎత్తి కొట్టేశాడండి. మనోడు ఎవరో అతను చెవి పడి కొట్టేమని తప్పని అడిగి పైకి ఎత్తి కొట్టాడండి మమ్మల్ని. అప్పుడు కాలుకి తగిలిందండి, అక్కడి నుంచి గమ్ముని తగిలిందండి కాలుకి. ఎవరు బాధపడతారండి? మేము వాళ్ళని చూస్తారండి. కంగారు ఎందుకంటే టైం వచ్చుకొని ఛాన్స్ వరకు అది మేడం జరిగింది. ఇట్లా భయపడ్డారా? బాగా భయపడుతుంటే వాళ్ళు గొబ్బుగురి వచ్చేసిందండి ఒకసారి. అట్లా నాకు పడిపోతే ఎవరైనా భయం కదండి ఎవరికైనా. కరెక్ట్గా కళ్ళు ముందు కాకపోతే తప్పని కొట్టేయండి గోడ. ఆ ఇటుకు వచ్చి మా కాళ్ళ మీద పడింది మేడం. అది మాట జరిగింది. ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది కరెక్టే. దాని తర్వాత జనాలకు రెంటర్స్ అయినా ఓనర్స్ అయినా వాళ్ళకి చెప్పాలి, మీటింగ్ పెట్టాలి బయట. ఇప్పుడు మీరు ఓనర్కి ఇచ్చుకోరు నోటీసు, సరే బిల్డర్కి ఇచ్చుకోరు నోటీసు, ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఉంటాం, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. అందరు ఉన్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తెలుసా? ఇక్కడ అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. 35 families 35 ఉన్నాయి. ఓకే, మేము అక్కడ ఉంటాము, ఇక్కడ వచ్చి హెల్ప్ చేసినాం వేరే ఫ్లాట్ వాళ్ళకి. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. క్లయింట్ మీటింగ్ అని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు క్లయింట్ మీటింగ్ చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా, ఇక్కడ టెన్షన్ చూసుకోవాలా. ఒక చిన్న లాజిక్. ఓకే సరే మీరు ఇచ్చిర్రు, జస్ట్ వీడికి వచ్చి హైదరాబాద్లో వాళ్ళు ఒక 5 days కింద 1 month నుంచి తిరుగుతున్నారండి, ఎంక్వైరీ చేసుకుంటారు. వీళ్ళకి వచ్చి చెప్తే ఒక మీటింగ్ పెడితే బయటికి రారా ఎవరు? కానీ అందరు రారేమో, లిమిటెడ్ మెంబర్స్ అని వస్తారు. వాళ్ళకి చెప్తే అయిపోయాయి కదా, రెంటర్సే కదా, ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు అన్నీ వేసుకొని అందరు సేఫ్, గవర్నమెంట్ సేఫ్. ట్యాక్స్ మొన్ననే కట్టినాం తెలుసా, 29th కట్టాం మార్చ్. అప్పుడు ఏం పోయింది? ఎందుకు కట్టించుకోరు మళ్ళా? వాళ్ళకి తెలియదా? హైడ్రా క్వశ్చన్ చేసేది ఎవరికి చేయాలా? గవర్నమెంట్కి చేయాలా? పర్మిషన్ వాళ్ళే, ప్లానింగ్ వాళ్ళే. జిహెచ్ఎంసీ మన వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ తెలుసా? ఇక్కడ ఉన్న ఫ్లాట్ల కంటే అదే ఎక్కువ కేవీ ట్రాన్స్ఫార్మర్. అది ఎట్లా ఇచ్చారు అప్రూవల్? ఎవరు కాదు కదా, ఈ ఓనర్ ఏం గవర్నమెంట్ కాదు. ఆయన పోయి ఆయన తెచ్చుకోవడానికి అది అప్రూవ్ ఇస్తాడు. కనెక్షన్ ఎట్లా ఇస్తారు? పోల్స్ ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఎన్ని పోల్స్ ఉన్నాయో కరెంట్ పోల్స్ లెక్కేయండి. దానిలోకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? కాదు కదా. ఇప్పుడు ఈ లాక్ వేసి ఉండే తెలుసా, లాక్ వేసి హైదరాబాద్ పలగొట్టేసిరు. వితౌట్ ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా దాంట్లో విలువైన వస్తువులు ఉంటాయి, ఎవరు క్వశ్చన్ ఎవరిని అడగాల? ఇంతమందిలో ఎంతమంది దగ్గర 500 మంది వచ్చిరు, వాళ్ళు ఎవరిని అడుగుతాం చెప్పండి మీరే? అది వాళ్ళకి తెలియాలా. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం, ఒక పక్క అందరు ఖాళీ చేస్తుంటే ఒక పక్క హైడ్రా కూల్చేస్తూ ఉంది. అంటే ప్రజల ప్రాణాలు అక్కర్లేదు హైడ్రాకి. అది వాళ్ళకు ఉండాల మేడం, వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళకి చెప్పనవసరంలే మనం. ఇప్పుడు నేను మీకు చెప్పనవసరంలే. ఇప్పుడు మాకు మైక్ పెట్టిరు, ఎంత పెట్టాలా, ఎంత విత్తులో పెట్టాలని మీకు తెలుసు, నేను ఎంత మాట్లాడాలని నాకు తెలుసు, ఎడ్యుకేటెడ్ కాబట్టి. వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఏం చేయాలి చెప్పండి?
అక్కడ ఆసిఫా కాలేజ్ ఫలక్నామాలో ఉంది. అది ఏం చేస్తారు మళ్ళీ? అది అన్ని రోజులు ఏమనంటే చదువుపోతుంది అని అంటే 1 year నుంచి చదువుతూనే ఉంటారా? నువ్వు కొత్త అడ్మిషన్ బ్లాక్ చేస్తలేరు. మల్లారెడ్డి కాలేజ్ ఉంది, అన్నీ అట్లే ఉన్నాయి కదా. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, మేము లేని వాళ్ళం, అంతే కదా తేడా. అంటే మేము ఓట్లు వేసి తప్పు చేసినాం, అంతే కదా, చిన్న లాజిక్. ఓకే, మీరు ఇక్కడ రెంట్గా ఉన్నా జస్ట్ మీకు ఒక్క రోజు ముందని ఇంటిమేషన్ ఇస్తే మీరు కనీసం వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళు కదా. ఏమంటున్నామంటే మీరు పొద్దున 6 o'clock వచ్చి మీరు ఖాళీ చేయండి అని అంటే ఎట్లా చేస్తారు? ఈరోజు ఆల్రెడీ ప్లాన్డ్గానే ప్రీప్లాన్డ్గా వచ్చారు. సెకండ్ సాటర్డే సండే స్టే రాదని చెప్పి మెజిస్ట్రేట్ దగ్గర పోతే వాళ్ళని వాళ్ళు మాడుకుంటారు, అదంతా వేరే. స్టే తెచ్చుకున్నా కూడా వీళ్ళు ఆపుతారని ఏం రూల్ గ్యారంటీ లేదు కదా. అక్కడ మెజిస్ట్రేట్ దగ్గరకు పోయి స్టే తెచ్చుకున్నందుకు ఆ డబ్బులు వేస్ట్, ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉన్నందుకు వేస్ట్. సరే, మిమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు, కనీసం చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇది ఇవ్వచ్చు కదా గవర్నమెంట్. ఎందుకు అనవసరంగా దీన్ని పగలగొట్టడం, ఇంత కష్టపడి కట్టుకున్నారు? ఇది ఏంటంటే లాజిక్, ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తాయి, బెదిరించి తీసుకుందాం అనేది ధీమాలోనే ఉంది. ఇంతసేపు గవర్నమెంట్ ఒకరికి చేసింది లేదు, ఇంకా కష్టపెడుతున్నారే కానీ ఒక హ్యాపీనెస్ ఎవరి ముఖంలో లేదు. డే 1 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు జనాలకి మాకే చేయలేదు, స్టూడెంట్స్కి చేయలేదు, ఎవరికి ఏం చేస్తలేదు కదా. చెప్పండి, ఇప్పుడు ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు చెప్పి వేస్ట్. ఇన్ని సంవత్సరాల నుంచి హైడ్రా నడుస్తుంది, ఎవరు ఎంత మొత్తుకున్నా చచ్చిపోయినా కూడా ఏం చేస్తలేరు కదా. ఖమ్మంలో జరిగింది, అన్నీ జరిగినాయి, ఎవరు ఏం రెస్పాన్స్ లేదు. వేస్ట్, మాట్లాడి వేస్ట్, మీ టైం వేస్ట్. మీరు మా అంటే వేస్తారు, అది ఎవరు మా అంటే వ్యూస్ వస్తాయి చేస్తారు, వాళ్ళ వరకు రీచ్ కాదు, చూసినా వేస్ట్. ప్రభుత్వం తెలియకుండా ఇది జరగదు కదా హైడ్రా. ప్రతిగా చెప్పేది మేడం, వాళ్ళే కదా. నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నావు? నువ్వు అప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేయాల్సింటివి. సరే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాం అనుకో, నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు అడుగుతానే కదా డబ్బులు ఇచ్చినది, అప్రూవ్ ఇస్తేనే చేసుకుంటాం కదా. అట్లుంటుంది, మళ్ళీ వేస్ట్ మనం ఏం మాట్లాడినా కూడా. మార్నింగ్ 7 o'clockకి డోర్ కొట్టి 6:45కి అట్లా డోర్ కొట్టి ఖాళీ చేయమని చెప్పారు. 1 hourలో మీరు మొత్తం తీసేయాలి సామాన్ అని చెప్పారు. ఇంకా మాకు షాక్లో లేవగానే అసలు బ్రష్ కూడా చేయలేదు, ఇప్పటిదాకా బ్రష్ చేయలేదు, ఫుడ్ కూడా ఏం తినలేదు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఏంటిది, ఇల్లు కూడా దొరకట్లేదు, అంతా డిమాండ్లో ఉంది. ఏది అడిగినా కానీ ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు మాకు ఇల్లు కూడా దొరకట్లేదు. ఇప్పుడు రోడ్డు దగ్గర ఎక్కడే పోయి వేయాలి సామాన్లు, ఎండ చూస్తేనేమో ఎంత ఉంది, ఎక్కడ సామాన్ పెట్టాలి, మేము ఎక్కడ ఉండాలి, మాకు ఇది అసలు ఊహించని స్థితి, చాలా ఊహించని స్థితి. ఎందుకంటే వచ్చి అందరు కొత్తగా వచ్చారు, ఇక్కడ న్యూ బిల్డింగ్ కదా, ఎవరు అనుకోరు కదా కొత్త బిల్డింగ్ డిమాలిష్ అవుతుందని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు వచ్చి మేము 8 months అవుతుంది అంతే. మాకు ఒక్క ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏం కూడా చెప్పలేదు. ఇప్పటిదాకా మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎక్కడ పోవాలి, మా అడ్వాన్స్ అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంది. మాకు అడ్వాన్స్ కూడా ఇప్పుడు దొరుకుతుందా మాకేం నమ్మకం అయితే లేదు. ఇస్తారని చెప్తారు కానీ మళ్ళీ మాకు ఇప్పుడు ఏంటంటే చేతిలో డబ్బులు ఉండాలి, మళ్ళీ ఫస్ట్ అయితే ఇల్లు ఉండాలి. షెల్టర్ లేకుంటే మేము ఎక్కడ వెళ్తాము, సామాన్లు ఎక్కడ పెడతాము, మేము ఎక్కడ ఉంటాము. మీరు రెంట్కుంటున్నారు, కనీసం మీకే నాకు టైం ఇచ్చి ఉండొచ్చు ఈ హైడ్రా వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పడేసినంత హరీబరీ అవసరం లేదు. ఇదేమన్నా ఎవరికైనా ఇస్తున్నారు, పగల కొడుతున్నారు, మీకు అవకాశం ఇచ్చి ఉండాలి కదా. అదే అండి, మాకు అసలు 1 month అన్న టైం ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు సరే ఓనర్స్ చేశారు, వాళ్ళు లీగల్ చేశారు వెళ్ళేగా, అది మాకు దానికి అనవసరం. రెంటర్స్కి కానీ మేము ఫేస్ చేస్తున్నాం కదా, రెంట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళ గురించి అయినా కొంచెం ఆలోచించి ఒక 3 months మాకు కూడా ఇంటిమేషన్ ఇచ్చే, అసలు వాళ్ళు ఏం చేయాలంటే రెంటర్స్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. అంటే మాకు కూడా తెలిసిపోతుంది, అదే ఇది ఇల్లీగల్లో ఉంది, నోటీస్లో ఉంది, మేము ఖాళీ చేస్తామని మాకు తెలుస్తుంది. మాకు సడన్గా తెలియకుండా వచ్చేసినారు కదా, అది ప్రాబ్లం అయిపోయింది మాకు. సడన్గా ఇప్పుడు 7 o'clockకి మార్నింగ్ చెప్తే మేము ఇల్లు దొరకడం ఎంత కష్టం అవుతుంది. అప్పటి నుంచి మేము ఆన్లైన్లో చూస్తున్నాము, తిరుగుతూ ఉన్నారు, ఎండలో తిరుగుతున్నాం, చూస్తున్నాం, ఇల్లు అసలు దొరకట్లేదు. మేడం, ఎట్లా కనీసం ఒక ఇంటిమేషన్ ఇస్తే మీకు సర్దుకోవడానికి ఖాళీ చేసే అవకాశం అని ఉండేది కదా. ఉండే కానీ లేదు కదా, ఛాన్స్ లేదు కదా. దాదాపు పిల్లలకి 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నీట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అసలు వాళ్ళందరినీ ఎందుకు సఫర్ చేస్తున్నారు? అవన్నీ తెలిసి మేము ఇప్పుడు ఇంత ఫేస్ కాము కదా. ఇక యాక్చువల్లీ మాట్లాడడానికి కూడా ఏం లేవు. ఎందుకైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసినప్పుడు మనకి ఇస్తే బాగుంటుండే, కానీ అవన్నీ కాలేదు. ఇంకా ప్లస్ మార్నింగ్ ఎర్లీ వచ్చేసి మాకు షాకింగ్గా 7 o'clock వచ్చి డోర్ ఓపెన్ చేసేసి ఇది 1 hourలో వెళ్ళిపోండి, 1 hour టైం ఇచ్చారు. తర్వాత ఒక 1/2 hour ఇస్తున్నారు మాకు. ఇవన్నీ ప్యాకింగ్ ఎట్లా మూటలు ఎట్లా కట్టుకున్నా మాకే తెలుసు. ఇంకా ఇంట్లో హెల్పింగ్ పర్సన్స్ ఎవరు లేరు, మగ పిల్లలు కూడా లేరు. ఫ్యాన్స్ అవన్నీ మాకు చాలా కష్టమైంది. ఇక ఇల్లు వెతుకోవడానికి ఇప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు సామాన్లు అయితే ఇక్కడ తీయమంటారు, ఇది కులొస్తున్నారు అన్నారు, మేము బయట పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు
అది కూడా ఆప్షన్ లేదు మాకు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, అన్ని సర్దుకుంటున్నారు. మీరు ఒక పక్క సర్దుకుంటే ఒక పక్క బిల్డింగ్ పగలగొడుతున్నారు. అంటే మీ సేఫ్టీ అక్కర్లేదు గవర్నమెంట్కి? గవర్నమెంట్ గురించి నాకు తెలియదండి. మాకు ఈ నోటీస్ గురించి మాకు ఇవన్నీ యాక్చువల్లీ తెలియదు. ఇవన్నీ మాకు తెలిసి ఒకటి ఏంటిదంటే ఏది ఉన్నా కూడా మాకు ముందే చెప్తే మాకు సేఫ్టీ అంతే. మాకు ప్రయారిటీ కింద మేము చేసుకుంటుండే కదా పనులు. ఏమన్నా వాళ్ళది ఉండొచ్చు, మాకు తెలియదు కదా. ఎంత రెంట్ ఉంది? ఏమైనా అడ్వాన్స్ ఉందా? ఉన్నాయి అడ్వాన్స్ క్లియర్ చేస్తారని చెప్పారు. మనకు టైం మండే వరకు అడిగారు, సెటిల్ చేస్తారన్నారు. ఏమేమి ఉన్నాయో చూస్తారన్నారు. యాక్చువల్లీ సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళు కూడా. ఎట్లా అయిందో తెలియదు మాకు. ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? ఇవా ఈచ్ ఫ్లోర్లో 10 ఫ్లాట్స్ ఉన్నాయి. 5 floors 50. ఇప్పుడు అందరూ ఖాళీ చేస్తున్నారు. అయిపోయింది, వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. మార్నింగ్ నుంచే అవుతుంది కదా. ఇప్పుడు ఒక 5-6 ఫ్యామిలీస్ ఉన్నారు ఇప్పుడు. మీరు చెప్పండి, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? ఎట్లా పాసిబుల్ అవుతుందండి? మీరు చూస్తున్నారు కదా. సో అదనమాట, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు పడగొట్టచ్చండి, తప్పులేదు. కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా. ఓనర్కి చెప్పామంటున్నారు వాళ్ళు. ఓనర్ వాళ్ళు ఏమో మాకు చెప్పలేదని వాళ్ళు అంటున్నారు. మధ్యలో మేమే కదా సఫర్ అవుతున్నాం. మాకు ఒక మాట చెప్పుంటే బాగుంటుందని మా ఫీలింగ్. ఎట్లా సార్, ఎంత రెంట్? 18,000 అండి. 18,000 18 అంటే దాదాపు 20,000 దగ్గరలో ఉన్నారు. ఇంత అంతా కలుపుకుంటే 20,000 అవుతుందండి. అసలు ఎందుకు సడన్గా ఇంత అటాక్ జరిగింది మీ మీద? అటాక్ అంటే ఏం లేదండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ పానిక్ అయ్యేవారు కాదు. ఎవరికి వాళ్ళు టైం తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ మార్నింగ్ నుంచి ఇక్కడ పవర్ సప్లై కూడా కట్ చేసేసారు. లిఫ్ట్ లేదు, ఏది లేదు, పవర్ తీసేశారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పానిక్ అవుతారు. మార్నింగ్ నుంచి ఎవరికి ఫుడ్ లేదు. అందరూ ఏమైపోతుందో అన్న కంగారు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరికి. అమీన్పూర్లో ఉన్నటువంటి కేఆర్ రెసిడెన్సీని ఈరోజు హైదరాబాద్ కొలాప్స్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్న రెసిడెన్సీలో ఉన్న బాధితుడు ఉన్నారు సార్. అట్లా మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఇంటిమేషన్ ఏం లేదండి, ఇంటిమేషన్ ఏం లేదు. మార్నింగ్ ఉదయం 7 గంటలకు వచ్చారు. మాది హోటల్ వర్క్ చేసుకుంటాను. మా మిస్సెస్ ఇంట్లో కూడా హోటల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. 7 గంటలకు వచ్చి కాల్ చేసింది, ఇట్లా హైదరాబాద్లో వచ్చారు అది ఇది అని. అదేంటి అని చెప్పి నేను ఎక్కడ పనులు చేసి ఇటు వచ్చేసింది. వస్తే ఇక్కడ పడకూడదా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మోస్తే ఇప్పుడు వరకు అవ్వలేదు. మాకు ఇప్పుడు వరకు అవ్వలేదు. కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఓనర్కి ఇచ్చారో మనకైతే తెలియదు. కనీసం రెంటర్స్కి కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఏమీ చెప్పలేదు మనకి, ఏమీ చెప్పలేదు. మీరు ఏ ఫ్లోర్లో ఉంటారు? 4th floor అండి. దాదాపు ఎట్లా లిఫ్ట్లో? లిఫ్ట్ లేదండి, ఫస్ట్ రాగానే పవర్ కట్ చేశారు, ట్రాన్స్ఫర్ ఆపేశారు. మోసుకుంటూనే వచ్చారు ఇప్పుడు వరకు. అందరూ మేమని కాదు, ప్రతి ఒక్కరు అదే పని చేశారు, మోసుకుంటూనే వచ్చారు. మీరందరూ పౌరులు తెలంగాణలో ఉన్నటువంటి జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇస్తే మీరు ఒకరోజు ముందు ఖాళీ చేసుకుంటారు. ఇప్పటికిప్పుడు అదే అడిగామండి, అట్లీస్ట్ 2 days టైం ఇస్తే ఓకే. కనీసం 1 day అని టైం ఇవ్వాలి. 2 hours టైం చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నం పడగొడుతున్నారు. ఇప్పుడు చూడండి ఎన్ని సామాను పక్కన ఉన్నాయి, చూడండి మీరు ఒకసారి కెమెరా దీపన్నట్టు ఎన్ని సామాను ఉన్నాయి. ఇన్నిసార్లు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే ఇల్లు ఎక్కడ దొరకదు చెప్పండి మీరు? ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నేను 50,000 కడతాను, ఇల్లు దొరుకుద్ది మనకి? దొరకదు కదా, టైం పట్టింది కదా. రేపు పొద్దున రెడీ టు ఆక్యుపై హౌస్ ఉంటుందండి, రేపు పొద్దునకి ఉండదు కదా. మేము ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను అభిమాని, కానీ నేను ఆయనే ఉండలేదు. సమన్వయ లోపం అనేది ఒకటి ఉంది, అది ఆయన చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ కంపల్సరీగా పడుతుంది. ఇప్పుడు ఆయన ఫ్యాన్ అయినా నాకు కూడా కొంచెం ఎంతకంత యాంటీ వస్తుంది కదా. నేను ఎఫెక్ట్ కంపల్సరీగా పడుతుంది. మీరు చెప్పండి. ఇబ్బంది పెట్టే పాలన ఉంటే ఏంది, లేకపోతే ఏందండి. ఎంత ఇది చేస్తుంటే పొద్దున్న నుంచి కనీసం మేము ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, వాటర్ ఆపేశారు, ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు. ఎవరింట్లో ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళనిస్తారండి ఈ రోజుల్లో? కరెంట్ తీసేసి లిఫ్ట్ పని చేయకుండా ఎందుకు ఈ చర్యలు ఎందుకంటారు? అదే వాళ్ళకి తెలియాలి. హైడ్రాలో ఉందనే ఇంటిమేషను అక్కడ వాళ్ళందరూ ఎంత కష్టపడి దించుకుంటున్నారు. ఎట్లా చేస్తున్నాం మేము? 4th floor నుంచి 30-40 సార్లు మా పిల్లలు ఎగ్జామ్స్ కూడా మానేస్తున్నారు ఇవాళ మా కోసం. అంత ఇదేందండి మరి? అంత ఇంటిమేషన్ ఇచ్చామని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఎంతవరకు? ఒక 2 days ముందు వచ్చి ఇదిగోండి ఇలా ఇంటిమేషన్ ఇచ్చాం, మీకు అందిందా అందలేదా అని వీళ్ళు తెలుసుకోలేదు కనీసం. అట్లా అడగకూడదండి. వచ్చేసారు మార్నింగ్ వచ్చేసేసి అట్లా పడితే అట్లా ఇది చేస్తే కరెక్టా అది? ఇప్పుడు మాకు ఇల్లు దొరకలేదు, కనీసం ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, తిన్నామని ఇక్కడ రిలేటివ్స్ లేరు. మేము ఎక్కడ ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చాము. ఎలా ఉండాలి? ఇక్కడ ఉంటే నైట్ ఇట్లాగే ఉండాలి. ఇంకంతకన్నా ఏమన్నా అవుతుందా? వచ్చి ఎవరన్నా పెడతారా? ఇదంతా మాదే. అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసాం. 1,00,000 రూపాయలు పెట్టి టీవీ కొనుక్కున్నాం మా కష్టార్జితం. దాన్ని ఇట్లా ఎండలో పడేసి మాకు ప్రాణం ఒప్పిద్దండి. 18,000 రెంట్ పే చేస్తున్నాం ప్రతి మంత్. ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? మేము 6, అందరూ వచ్చి కూడా ఒక
మంత్స్ ఏబో 1 year అండి. 20 days బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఇది కొత్త బిల్డింగ్ మేడం? కొత్త బిల్డింగ్ 20 days బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మేడం ఇది ఇప్పుడు ఇదే గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పర్మిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కన్స్ట్రక్షన్ పూర్తయింది. మరి ఎట్లా ఇచ్చారండి? ఎవరు ఇచ్చారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్ ఇచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూల్ చేస్తున్నారు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలంటే ఎవరిని అడుగుతామండి? మరి హైడ్రా ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు? మరి హైడ్రా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 year అయిందా, 1 year అయిందా? ఇది కన్స్ట్రక్షనే 1 year అయింది. ఇంకా లోపల ఫిక్స్ ఇంకా మొత్తం పూర్తి కూడా అవ్వలేదు. మరి ఇంతలోకి ఎట్లా కూర్చేస్తున్నారు? పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? డబ్బులు తీసుకుని ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు పర్మిషన్? డబ్బులు తీసుకుని ఇచ్చారు కదా. డబ్బులు తీసుకుని ఇచ్చారు కదా పర్మిషన్. డబ్బులు తీసుకోవడం పర్మిషన్ ఇవ్వలేదు కదా వాళ్ళు. ఎవరైనా సరే ఏ అధికారి ఏ ప్రభుత్వం అయినా డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. మీరు రేవంత్ రెడ్డి ఫ్యాన్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో పర్మిషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కంప్లీట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో వర్క్ స్టార్ట్ అయింది. అదే గవర్నమెంట్ లో ఫినిష్ అయింది. అదే గవర్నమెంట్ లో పడేస్తున్నారు. పీపుల్ ఎవరు ఇబ్బంది పడుతున్నారండి? గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పడట్లా. ఇక్కడ పీపుల్ కామన్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్, మరి ప్రజాపాలన చేయట్లేదా? ఎక్కడ నాకేం కనిపించట్లేదు. నాకేం కనిపించట్లేదండి. నాకేం కనిపించట్లేదు అని చెప్పిన ఆయన బాధ్యత ఇదా? ఇది నిర్దాక్షిణ్యంగా 1 hour మధ్యలోకి బయటకు గంటేయడమా? మరి ఇంత దారుణంగా చేస్తారని మేము అనుకోలేము. నిన్నే రెంట్ కట్టాం. ఆ రెంట్ కూడా పోయినట్టే కదా మాకు. ఎవరు ఇస్తారు ఇప్పుడు? మహిళలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పటికప్పుడు కాలేజ్ ఏమిటి? వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ పోయి బతుకుతారు? అదే కదండి చెప్తుంది. ఇది మామూలుగా ఇది మేమైతే ఇది యాక్సెప్ట్ చేయము అసలు. ఇవాళ ఇలాంటి ఏరియాలో ఉండాలి అంటే కూడా భయం వేస్తుంది మాకు. రేపు ఇంకోటి ఎక్కడ వస్తుందో. మరి ఎట్లా? మరి మీరు ఏమైనా ఇల్లు ఎత్తుకున్నారా? లేదండి, చూడాలి. ఎక్కడ ఓవర్స్ తిరిగి వచ్చాం. ఎక్కడ ఇల్లు దొరకట్లా. డిపాజిట్ అడుగుతున్నారు. డిపాజిట్ అంటే ఓకే, అరేంజ్ చేసుకుంటాం, కట్టుకుంటాం. కానీ ఇప్పుడు అంటే ఎట్లా? ఇప్పుడు మన కోసం రెడీ టు ఆక్యుపై హౌసెస్ ఉండాలి కదండి. మాకు నచ్చాలి కదా. నచ్చకుండా ఉండలేం కదా బయటికి వెళ్ళి. 1 year దాకా ఖాళీ చేయడానికి లేదన్నారు. మరి ఇలా ఎందుకు చేపిస్తున్నారు? ఇవాళ 1 year రాయించుకున్నారు. మాది 1 year అవ్వలేదు. మరి ఖాళీ చేపిస్తున్నారు కదా. డబల్ అమౌంట్ అని చెప్పారు. డబల్ అమౌంట్ పే చేయాలని చెప్పారు. మరి ఇప్పుడు మేము ముందే ఖాళీ చేస్తాం. డబల్ అమౌంట్ వాళ్ళు పే చేస్తారా? యాజమాన్యం పే చేసేది ఏమన్నా చేయదు కదా. హైడ్రా ఏమన్నా పే చేస్తా చేయదు కదా. అక్రమంగా కట్టారు, కూలి చేస్తున్నారు. ఓకే, మరి ప్రజల పరిస్థితి ఏంటండి? మీరు మాకు సంబంధం లేదు. మేము కొనుక్కోలేదు, ఎవరు కొనుక్కోలేదు. ఇందులో అన్నీ రెంటడే. కానీ 2 days కనీసం అట్లీస్ట్ 24 hours టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వాలి. మా బాధ అది. టైం ఇవ్వలేదు. సరే, చివరిగా ఒకటి చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి ఫ్యాన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు, మీరు కొంచెం ఆలోచించుకోండి. మీరు హైడ్రా కూడా కొంచెం తప్పుడు మార్గంలో అయితే వెళ్తుంది. కూర్చోవడం తప్పు కాదండి, కానీ మీరు కొంచెం టైం ఇవ్వాలి. ఇవన్నీ మీరు పర్యవేక్షించుకోవాలి. కొంచెం దయచేసి మీ అభిమానిగా నా విన్నపాన్ని స్వీకరించండి. मालूम भी नहीं कराए कि ऐसा होने वाला है. कम से कम मालूम तो कराना चाहिए कि ऐसा आने वाले है करके. हाँ, सैटरडे आ जाते हैं, पूरा कोर्ट बंद रहता है, हम कुछ नहीं कर सकते. सर जी को भी हमने बोला ऐसा करके. वो भी दुबई गए हुए हैं, यहाँ पे भी नहीं है वो. हाँ, और सर जी को भी बहुत अच्छे इंसान है. वो बहुत अच्छे इंसान है. मैं जितनी भी तारीफ करूँ अजीम सर की, मुकीम सर की, बहुत अच्छे हैं वो. यहाँ तक कि मैंने ऐसा सुना था मुकीम सर के घर को जाके रेवंत रेड्डी लंच किया, वोट मांगा, वोट भी दिया, हमारा पूरी फैमिली दिया. मेरा जो है ना 98 years का है, उनको भी लेके जाके हम वोट डला के उनको जिताए तो आज ये काम करते हैं उन्होंने. कौन सा काम अच्छा है ये? कितने लोग इनको दुआ देते हैं कि बद्दुआ देते हैं. అక్రమ కట్టడం కాబట్టి కూల్ చేస్తున్నాం అంటున్నారు. आई डोंट नो तेलुगु, प्लीज कैन यू स्पीक इन हिंदी? नो मैम, विदाउट इंटीमेशन हुआ ये. जो भी हुआ, इवन ओनर को मालूम था बोल के बोल रहे सब यहाँ पर. बट इट्स रॉन्ग मैम, इट्स टोटली रॉन्ग. इट्स एवरीथिंग हैज गॉन विदाउट इंटीमेशन मैम, because the owner is very good person. He's such a very good person and he'll helps to all beggars also. मैं कितना भी तारीफ करे इतना कम है. अजीम सर की, मुकीम सर की, वो लोग बहुत अच्छे. मैं 4 years से रहती मैम यहाँ पर. मैं JR टावर्स में रहती, 4 years से रहती. मेरे को क्या जरूरत है उनके बारे में अच्छे वर्ड्स बोलने का? इज नॉट माई ओनर ऑल्सो, देन ऑल्सो बहुत अच्छे पर्सन है उन्होंने. यहाँ पर सब जने जो बोल रहे ना ओनर भाग गए, उन्होंने लास्ट बिफोर वीक से उन्होंने नहीं है, दुबई में है मैम. उनको विदाउट इंटीमेशन हुआ. ये जो भी हुआ विदाउट इंटीमेशन हुआ. यहाँ के रेंटर्स भी उनकी बहुत तारीफ करे, सर बहुत अच्छे है बोल के. ऐसा नहीं करना था मैम. मासूम बच्चे चिकन पॉक्स से कहते हैं. बेटी बच्ची बीमार है, उसको एक वाटर बॉटल के लिए भी जो है ना इन लोग जो है ना रिस्पांस नहीं दे रहे. तो क्या है ये? कितना तकलीफ हो रहा हमको.
एक प्यूरीफायर से वाटर भी लेने के लिए नहीं दिया करते ये लोग हाइड्रा वाले। उन्होंने बोल रहे कहते मेरी बच्ची को चिकन पॉक्स है, उन्होंने रो रहे, एक वाटर बॉटल भरने दो बोलते हुए लोग अलाउड नहीं करे कहते मैम। ऐसा रहता क्या मैम? ये ह्यूमैनिटी है क्या मैम? हाँ आप बोलो। एनुअल एग्जाम्स चल रहे तो इवन एग्जाम्स लिखने के लिए भी लोग को नहीं मालूम। रेवंत रेड्डी सर को कुछ भी नहीं मालूम क्या? आज से एग्जाम स्टार्ट हो रहे बोल के वो पाप मासूम बच्चे एग्जाम्स भी नहीं लिखे। एक जमाने में रेवंत रेड्डी सर ने बोला था कि ये सब रॉन्ग चल रहा था करके, अब जीतने के बाद उन्हें अपनी असलियत दिखा रहा, उन्हें रेवंत रेड्डी वेस्ट है मैम, उनको बना के रेवंत रेड्डी सर वेस्ट है, वेस्ट है। उसका पीछे जाके इतनी एक से एक गाली दे रहे रेवंत रेड्डी को, कोई भी अच्छा नहीं बोल रहा। गाली दे रहे, गाली के सिवा बात नहीं कर रहे। कितने लोग तकलीफ में जी रहे हैं, कितना लगा लेते हैं, लगाने में तोड़ने में टाइम नहीं दे रहा है, जिंदगी खराब करके रख दे रहा है, बस अच्छा नहीं रहेगा वो। పేరు హేమంత్ అండి, నేను ఐటీ ఎంప్లాయీని, నేను అమీన్పూర్లోనే ఉంటున్నాను. సో నేను ఇక్కడ స్పెసిఫిక్గా రావడానికి రీజన్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఓన్ ఫ్లాట్ తీసుకున్నాను. 6 months బ్యాక్ ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూసా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టెప్ ఇన్ హియర్. ఇక్కడ తప్పు ఎవరిదంటే హైడ్రాది లేక పోలీసులది కాదు, మన సిస్టమ్ ఉంది. ఇప్పుడు 2022లో స్టార్ట్ చేశారు. వాటర్ నీకు ఎన్ఓసి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు అని అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ వస్తారు, ఇది ఇల్లీగల్లో ఉంది కొట్టేస్తామని చెప్తున్నారు. అదే హైదరాబాద్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఏం యాక్షన్స్ తీసుకున్నారు? వాళ్ళని సస్పెండ్ చేశారా, డిస్మిస్ చేశారా, లేక కంప్లీట్గా టెర్మినేట్ చేశారా? ఒకవేళ అది చేస్తే లాస్ ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే 30 to 40 crores. ఒక మంత్లీ ఒక కామన్ పీపుల్ అనేవాడు, నేను ఒక ఐటీ ఎంప్లాయీనండి, నా మంత్లీ 80,000 వచ్చింది, కటింగ్లపై 60,000. నేను ఏదో 20 సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు తీసుకుంటా. ఈ రోజుల్లో ఒక ఇల్లు అనేది ఒక జీవితకాలం కళ. ఆ కళని మీరు నిమిషాలు కూల్చేస్తున్నారు, అంతే కదా? నిమిషాల పట్ల ఇప్పుడు ఒక రోజులో కూల్ చేశారు, వీళ్ళు 100 కోట్లు ఇస్తే ఒక రోజులు కట్టేస్తారా? ఇప్పుడు పోలీసులు ఏమంటారు మాకు తెలియదు అంటారు, హైదరాబాద్ లేదని మాకు తెలియదు అంటారు. మరి ఎవరిని అడగాల? ఇప్పుడు హైదరాబాద్లో ఒక వింగ్ పెట్టి వాళ్ళు ఎన్ఓసి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంతమంది హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళు ఒక వింగ్ పెట్టి ఎవడైనా సరే మీరు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారా మా దగ్గర రండి, మేము మొత్తం వెరిఫికేషన్ చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తాం, ఆ తర్వాత మీరు తీసుకోండి అని హైదరాబాద్ ఏమైనా వింగ్ ఉందా? అది ఫస్ట్ హైదరాబాద్ ఆ వింగ్ క్రియేట్ చేయాలా, భరోసా కల్పించాలి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి భరోసా కల్పించే నాయకుడు ఉన్నా ఒకటే లేనా ఒకటే. ఓన్లీ ఓట్లు వేసినప్పుడే మాత్రమే ఓట్ల కోసమే జనం కాదు, ప్రశ్నించే వాళ్ళు కూడా జనం అవుతారు. అది సో నా డిమాండ్స్ ఏంటంటే హైదరాబాద్ ఇప్పటికైనా ఒక వింగ్ క్రియేట్ చేసి ఎవడైతే మాలాగా కామన్ పీపుల్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే మీరు 10,000 చలాన్ కట్టించుకోండి, మీరు కట్టండి, మీరు మొత్తం వెరిఫికేషన్ మీరు చేసి మీరు ఎన్ఓసి ఇవ్వండి, అప్పుడు మేము తీసుకుంటాం. మాకు అట్లా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఓకే అంటారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఓకే అంటారు, మేము తీసుకుంటాం, తర్వాత వీళ్ళు వచ్చి పడేస్తారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ అది టీఆర్ఎస్ అనే గవర్నమెంట్ కాదు మేడం, సిస్టమ్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ ద కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. గవర్నమెంటే కదా, ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్ అంటే గవర్నమెంటే కదా, కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ మన గవర్నమెంటే కదా. సిస్టమ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. మన ఇండియా డెవలప్ అవ్వకపోవడం కారణం కూడా ఈ కరప్షన్. మీరు ఒక పొగరుగడ చెప్పండి, ఒక పక్క కూల్ చేస్తున్నారు, ఒక పక్క వాళ్ళు మేడం ఇది మన ఇంట్లో మనలో చైతన్యం లేదు మేడం. ఇప్పుడు కూల్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాను? పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు చూడండి, జస్ట్ వేడుకు చూస్తున్నారు. మానవత్వం అనేది ఎక్కడ ఉంది? లేదు కదా. మన దాకా వస్తేనే మనకు ఆ పెయిన్, మన దాకా వస్తే నా పెయిన్. నాకు ఆ పెయిన్ ఎందుకు వచ్చిందంటే నేను 5 months బ్యాక్ ఇదే అపార్ట్మెంట్లో కొందామని వచ్చా, కొని ఉంటే నా పరిస్థితి ఏంది?